ఇక మరో ఘటన జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో ద్వారపూడిలో కూడా ఒక పరువు హత్య కేసులో నిందితులనైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన చెల్లెలు సంధ్య డిప్యూటీ ఎంఆర్ఓగా ఉన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు బండరాయితో మోదీ హత్య చేశారు. సంధ్య సూర్యప్రకాష్ ఇద్దరు కూడా 10th క్లాస్ నుంచి కూడా మంచి స్నేహితులు. ఇద్దరి ఇళ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పుడు పోలీసులు అయితే పికెటింగ్ ఏర్పాటు చేశారు. కానీ అసలు జరగాల్సిన దారుణం నిన్న జరిగిపోయింది. నిన్న అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 11:30 ప్రాంతంలో సంధ్య అన్న అలాగే తమ్ముడు ఇద్దరు కూడా వచ్చి సూర్యప్రకాష్ని బండరాయితో మోదీ చంపేశారు. ఇవాళ మీడియా ముందు ఆ నిందితులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తమ చెల్లిని చేసుకున్నాడు అన్న కోపంతోనే బండరాయితో కొట్టి చంపేశారు ఆ యువతి సోదరులిద్దరు కూడా. డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తోంది సంధ్య. సూర్యప్రకాష్ని ప్రేమించి అన్నవరంలో 26వ తేదీన ఉదయం పెళ్లి చేసుకుంది. రాత్రి 11 గంటలకల్లా సూర్యప్రకాష్ శవమై తేలాడు. ఈ దారుణానికి ఒడగట్టారు సంధ్య సోదరులిద్దరు కూడా. సోదరి ప్రేమ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని ఇద్దరు కూడా ఆవేశంతో రగిలిపోయి మాట్లాడుకుందాం రా అంటూ నిద్రపోతున్న వాళ్ళని పిలిచి మరీ సూర్యప్రకాష్ను బయటకు పిలిచి బండరాయితో, ప్రస్తుతం చూస్తున్నారు కదా అంత పెద్ద బండరాయితో తల మీద మోదీ చంపేశారు. అక్కడికక్కడే సూర్యప్రకాష్ చనిపోయాడు. మా ప్రతినిధి శివ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శివ, ఓవర్ టు యు, డీటెయిల్స్ చెప్పండి. సుమతి, చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న ద్వారపూడిలో జరిగిన దారుణ ఘటన అయితే పూర్తిగా అయితే విషాదకరమని చెప్పుకోవాలి. ఏదైతే 40 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని అదే రోజు మృతి చెందిన వ్యక్తి సూర్యప్రకాష్. అయితే ఇంట్లో ఎప్పుడెప్పుడు తమ కుమారుడు, ఏకైక కుమారుడికి పెళ్లి జరుగుతుందా అని వేచి చూసిన తల్లిదండ్రులకి పెళ్లి చేసుకుని వచ్చానని షాక్ ఇచ్చాడు. ఈ షాక్ నుంచి వారు తేరుకునే లోపే అనంత లోకాల్లో కలిసిపోయాడు సూర్యప్రకాష్. అయితే ఇంటి దగ్గరే, ఇంటికి కూతవేటు దూరంలోనే అతన్ని బయటికి తీసుకొచ్చి అత్యంత దారుణంగా బండరాయితో మోదీ మరి చంపిన దృశ్యాలను కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా నిన్న చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తమకి నచ్చని వ్యక్తి, తమ కులం కాని వ్యక్తి, ఇద్దరూ బీసీ కులానికి చెందిన వారు, కానీ బీసీలో ఉన్న ఉపకులాలకు సంబంధించి అతను తెలుగు కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అతను చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరైతే సంధ్య అన్నయ్య తమ్ముడు కూడా ఇద్దరు అత్యంత పాశవికంగా ఆ ఘటన కూడా మనం సీసీ ఫుటేజ్ లో చూస్తే కనుక సంధ్య ఎంతో ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. వద్దు అంటూ కూడా అతని సూర్యప్రకాష్ మీద అడ్డుపడడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆమెను కూడా పక్కకి నెట్టేసి గెంటేసిన తర్వాత కూడా బండరాయితో మోదిన తర్వాత అతను చనిపోయా లేదా అని చెప్పి ఎవరైనా మాట్లాడారా ఈ ఘటన పైన? ఇద్దరు సోదరులు కూడా చంపేశారు కదా. చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా సంధ్య ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి. ఆమె పోలీసుల సెక్యూరిటీలోనే ఆమె ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇద్దరు సోదరులు అత్యంత కిరాతకంగా తలపై మోదీ చంపినా కూడా సంధ్య బయటకు వచ్చి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేయట్లేదనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఇద్దరు నిందితులు కూడా ప్రస్తుతం అయితే పోలీసు అదుపులో ఉన్నారు. ఈ రోజు మీడియా ముందుకి ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. వర్ధన్ని కూడా ఈ రోజు అరెస్టు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివ, థ్యాంక్ యూ. చూడొచ్చు, రెండు అటు జగిత్యాల ఇటు ద్వారపూడి రెండు కూడా పరువు హత్యలే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో అవతల వ్యక్తుల్ని దారుణంగా చంపేస్తున్నారు. దీనిపైన సమాజం ఖచ్చితంగా మాట్లాడాల్సి